Hi friends, namaste. నా పేరు చైతన్య కుమార్ అండ్ డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ లో కావచ్చు, ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్. చాలా మంది ఏం చేస్తుంటారంటే కస్టమర్స్ ని అపాయింట్మెంట్ బుక్ చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏ టైం ఫ్రీగా ఉంటారు, ఆ టైంకి నేను జూమ్ లింక్ ఇస్తాను, మా వెబినార్కి అటెండ్ అవ్వండి, ఈ టైంలో ప్లాన్ చేయండి అని మనము వాళ్ళతో మాట్లాడుతుంటాము. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ టైం మనకు సెట్ కాకపోవడం, మన టైం వాళ్ళకి సెట్ కాకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్లో చాలామంది ఫేస్ చేస్తుంటారు. సో దానికి ఆటోమేటిక్గా వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైం వాళ్ళు బుక్ చేసుకుంటే, అదేవిధంగా మనం ఏ టైంలో ఫ్రీగా ఉంటామో రెండు ఈక్వల్గా ఉండే విధంగా ఆటోమేటిక్గా బుక్ చేసే ఏకైక యాప్ క్యాలెండ్లీ. సో ఈ క్యాలెండ్లీతో మనము ఈజీగా వాళ్ళ ఫ్రీ టైంని మన ఫ్రీ టైంని ప్లాన్ చేసుకొని మనం అపాయింట్మెంట్ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకు చాలా మంచి యూజెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క క్యాలెండర్ ద్వారా బిఫోర్ 1 hour వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, మనకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఒక జూమ్తో మీరు కానీ ఇంటిగ్రేటెడ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక జూమ్ లింక్ అనేది క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక లింకు, మనకు అదే లింక్ మనకు రావడం. సో ఈ విధంగా మనకు మొత్తం ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నమాట. వాళ్ళ టైంని ప్లాన్ చేసుకోవడం, మన యొక్క జూమ్ ఏదైతే ఉందో ఆ జూమ్ లింక్ని ఆటోమేటిక్గా వాళ్ళకి సెండ్ అవ్వడం, బిఫోర్ 1 hour మనకు నోటిఫికేషన్ రావడం. ఈ విధంగా ఈ యొక్క క్యాలెండర్ మనకు ఉపయోగపడుతుంది. ఎలా మనం దాన్ని యూజ్ చేయాలి, ఎలా మనం దాన్ని సెట్టింగ్స్ ప్లాన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. కంప్లీట్ ట్యుటోరియల్ని నా యొక్క స్క్రీన్ పైన చూడండి. calendly.com అనే మన వెబ్సైట్ ద్వారా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మొబైల్లో కూడా క్యాలెండ్లీ అనే మొబైల్ యాప్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే రిజిస్టర్ అవుతారో ఆ రిజిస్టర్ మెయిల్ ఐడితోనే మీరు ఇక్కడ మొబైల్లో కూడా మీరు లాగిన్ చేసుకుంటే సేమ్ షెడ్యూల్స్ మీకు మొబైల్లో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మనం క్యాలెండ్లీ యొక్క ఫీచర్స్ చూస్తే ఇక్కడ షేర్ యువర్ లింక్. సో మనం క్యాలెండర్ లింక్ని, మనం మీటింగ్ లింక్ని మనం షేర్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారానో మనం వెబ్సైట్ ద్వారా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. షెడ్యూల్స్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా షెడ్యూల్స్ అనేది మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు మెయిన్గా ఏంటంటే ఇంటిగ్రేషన్స్. సో ఇక్కడ మనకు చాలా రకాల ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఆ ఇంటిగ్రేషన్ ద్వారా మనము ప్రాస్పెక్ట్స్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. అండ్ ప్రైజింగ్, ఇది మనకు ఫ్రీ వర్షన్లో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా పెయిడ్ వర్షన్ కూడా ఉందన్నమాట. సో ఈ పెయిడ్ వర్షన్లో కూడా మనకు ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. సో ఇక్కడ మనకు బేసిక్స్లో ఇక్కడ చూసారంటే ఫ్రీ వర్షన్ ఉంది అండ్ బేసిక్ వర్షన్ $10 ఉంది పర్ మంత్. సో ఇక్కడ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఉన్నాయని నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫ్రీ వర్షన్కి ఏమేమి ఉన్నాయని ఆల్మోస్ట్ నేనైతే ప్రజెంట్ ఫ్రీ వర్షన్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏ విధంగా మనము ఇది కనబడుతుంది అని చూస్తే ఇక్కడ చూడండి, జస్ట్ నేను నా మీటింగ్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ నేను జస్ట్ బుక్ నౌ అనుకోవటంగానే కస్టమర్కి ఈ విధంగా కనబడుతుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మనకు చైతన్య కుమార్ బిజినెస్ కన్సల్టేషన్ కాల్ విత్ చైతన్య కుమార్ 30 minutes నా యొక్క వెబినార్ యొక్క పీరియడ్ అండి. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటుంది మొత్తం కంప్లీట్గా డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు సెండ్ వాట్సాప్ మెసేజ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, జాయిన్ మై టెలిగ్రామ్ గ్రూప్ టు కనెక్ట్ విత్ మీ. సో ఇక్కడ వాట్సాప్ని క్లిక్ చేయగానే ఇది మనకు వాట్సాప్ నెంబర్కి ప్లాన్ చేసే విధంగా మనం ఇక్కడ హైపర్ లింక్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుంది మొత్తం చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ డేస్ ప్లాన్ చేస్తే ఇక్కడ 27 క్లిక్ చేస్తే మనకు టైమ్స్ వచ్చాయి. టైం క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ అనగానే నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, షెడ్యూల్ చేయగానే నేను ఇక్కడ జూమ్తో ఇంటిగ్రేటెడ్ అయ్యాను కాబట్టి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఆ కస్టమర్కి ఒక జూమ్ లింక్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సేమ్ జూమ్ లింక్ నాకు సెండ్ అవుతుందన్నమాట త్రూ క్యాలెండ్లీ. సో ఇక్కడ మనము ఆటోమేటిక్గా టైం అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ మనకు మెయిల్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ బిఫోర్ 1/2 hour, బిఫోర్ 1 hour మనకు క్యాలెండర్ నుంచి క్యాలెండర్ ద్వారా మనము నోటిఫికేషన్ దొరుకుతుంది. సో ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా మనము యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. క్యాలెండ్లీ మీరు సైన్అప్ చేసుకోండి. సైన్అప్ జస్ట్ మీ మెయిల్ ఐడి ద్వారా సైన్అప్ చేసుకోవచ్చు.
నేను ఆల్రెడీ సైన్అప్ చేసేసాను కాబట్టి నేను లాగిన్ చేస్తాను. సో ఇది చాలా సింపుల్ అండి. మీ మెయిల్ ఐడి ద్వారా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ వన్స్ మీరు సైన్అప్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మనకు ఫ్రీ వర్షన్లో ఒక క్యాలెండరీ ఉంటుంది, పెయిడ్ వర్షన్లో మనం 2 పెట్టుకోవచ్చు. సో 2 క్యాలెండర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అనుకోండి, ఒక 2 హాస్పిటల్స్ వర్క్ చేస్తుంటే ఒక హాస్పిటల్లో ఒక విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇంకొక హాస్పిటల్లో ఇంకొక విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా 2 క్యాలెండర్స్ యూస్ చేసుకోవచ్చు మన ప్రో వర్షన్లో. బట్ ఫ్రీ వర్షన్లో మనకు ఒక క్యాలెండర్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలా అని చూస్తే ఇక్కడ మనకు సెట్టింగ్ ఉంటుందండి. ఇక్కడ సెట్టింగ్ పెట్టి ఎడిట్ కొట్టండి. మీరు ఎడిట్ క్లిక్ చేయగానే మీరు ఇందులో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈవెంట్ ఈజ్ దిస్, దానికి మనము సెలెక్ట్ చేస్తే సో ఇక్కడ మనము ఈవెంట్ నేమ్ అనేది ఇవ్వాలండి. సో మీరు మీ ఈవెంట్ నేమ్ని ఇక్కడ ఎడిట్ చేయండి. సో లొకేషన్ ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఉంటుందన్నమాట జూమ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో జూమ్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలో మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మీరు జూమ్ ప్లాన్ చేసుకోండి. డిస్క్రిప్షన్, సో ఈ వెబినార్లో ఏమేమి ఉంటుందో డిస్క్రిప్షన్ ఇవ్వండి కంప్లీట్గా. ఇప్పుడు చూసారా వాట్సాప్ అనేది ఇక్కడ నేను హైపర్ లింక్ చేశాను. సో ఈ హైపర్ లింక్ ఎలా చేయొచ్చో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ నేను జాయిన్ మై టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పాను. సో టెలిగ్రామ్ని నేను హైపర్ లింక్ చేస్తానండి. సో అది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద చూసారా లింక్ అని ఉంటుంది కదా, ఈ లింక్ క్లిక్ చేయండి. వన్స్ మనము లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లింక్ని కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసిన తర్వాత జస్ట్ ఇన్సర్ట్ కూడా వేస్తే అది మనకు హైపర్ లింక్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హైపర్ లింక్ కనబడలేదు కదా, నేను ఇక్కడ సేవ్ కొడతాను. సేవ్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని నేను రీప్లేస్ చేస్తాను. ఇక్కడ చూడండి టెలిగ్రామ్ కూడా హైపర్ లింక్ అయిపోయింది. సో ఇక్కడ హైపర్ లింక్ క్లిక్ చేయగానే నేను ఏదైతే హైపర్ లింక్ చెప్పానో అక్కడికి ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకు హైపర్ లింక్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఈవెంట్కి నేమ్ వచ్చి మనము మన నేమ్ ఇవ్వచ్చు. సో కస్టమైజ్ నేమ్ అన్నమాట. సో నేను ఇక్కడ లైవ్ వెబినార్ అని ఇచ్చాను. సో అది మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇదంతా ఎడిట్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసేసేయండి. వన్స్ సేవ్ అయిపోతే అది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వెన్ క్యాన్ పీపుల్ బుక్ దిస్ ఈవెంట్. దాంట్లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈవెంట్ క్యాన్ షెడ్యూల్ ఫర్ 5 days, 5 days, 6 days, 7 days మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఇప్పుడు బుక్ చేయాలనుకుంటే రేపటికి బుక్ చేసుకుంటారు, లేదా మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ డే ఆఫ్టర్ టుమారో. కాబట్టి మనము ఎక్కువ డేస్ పెట్టకుండా చూపించకుండా ఇక్కడ 5 days చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 27, 28, 29, 30 అండ్ 1 చూసారా, మే 1వ తారీఖు వరకు చూపిస్తుంది. అంటే నెక్స్ట్ 5 days వరకు మాకు చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం 6 days పెడితే అక్కడ 6 days చూపిస్తుంది, 30 days పెడితే 30 days చూపిస్తుంది. సో అన్ని రోజుల యొక్క రిమైండింగ్ ఉండదు కాబట్టి ప్రాస్పెక్ట్స్కి ఇక్కడ మినిమం 5 days, 6 days యాజ్ యూ లైక్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ వెబినార్ డ్యూరేషన్ పెట్టుకోవచ్చు 30 minutes, 45 minutes, 60 minutes అని. నేను 30 minutes పెట్టాను. అండ్ ఇక్కడ మనము షెడ్యూల్స్ సెట్ కస్టమర్ షెడ్యూల్స్. సో నాకు మీరు ఏ రోజుల్లో ఇక్కడ క్యాలెండర్ యూస్ చేసుకుంటే ఏ రోజుల్లో మీరు అవైలబుల్ ఉంటారు. సో ఈరోజు 27, 28, 29, 30 అవైలబిలిటీస్ ఇక్కడ కనబడతాయి. సో ఇవి ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అంటే మీరు లిస్ట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి సండే మీరు ఏ టైంలో అవైలబుల్ ఉంటారు. నేను 11 AM to 2 PM వరకు అవైలబుల్ ఉంటాను, 4 PM to 5 PM, 8 PM to 9 PM. సో ఈ యొక్క టైమ్స్ అనేది మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో అదేవిధంగా మండే ఏ టైంలో అవైలబుల్ ఉంటారు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ ప్లస్ బటన్ కొడితే మీకు యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ 11 AM to 2 PM వరకు మనం టైం ఇచ్చాము. సో ఈ స్లాట్స్లో ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైతే స్లాట్స్ ఇచ్చామో ఆ స్లాట్స్ బుక్ చేసుకునే విధంగా మనకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏ రోజుల్లో ఏ టైమ్స్ అవైలబుల్ ఉంటాం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు బిఫోర్ ఆఫ్టర్ ఈవెంట్ అనేది మీరు ఇక్కడ 5 minutes అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇదేంటంటే బిఫోర్ ఈవెంట్
సో ఇక్కడ చూడండి 10 AM సెలెక్ట్ చేస్తే బిఫోర్ 30 minutes అంటే 9:30 స్లాట్ ఏదైనా ఉంటే మీకు బ్లాక్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి 12 to 1 PM ఉంది. సో 12కి ఒకరితను బుక్ చేసుకున్నారు. 12 అంటే 12 to 12:30 కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా 12:30 స్లాట్ బుక్ చేయాలంటే బ్లాక్ అయిపోతుంది బిఫోర్ హాఫ్ అన్ అవర్. సో ఇక్కడ ఏంటంటే మీరు 5 minutes పెట్టడం వల్ల బిఫోర్ 5 minutes ఆఫ్టర్ 5 minutes పెట్టడం వల్ల సో అది 30 minutes వరకు బ్లాక్ చేసేస్తుంది. సో ఇప్పుడు అంటే మళ్ళీ ఎటువంటి డిస్టర్బెన్స్ క్లాష్ కాకుండా ఇప్పుడు ఒక కస్టమర్తో 30 minutes అంటే అది మనకు ఒక్కోసారి 40 minutes అవుతుంది. సో అలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి ఏమవుతుందంటే క్యాలెండర్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంటే ఇక్కడ మీరు కూడా 5 minutes బిఫోర్ పెట్టేసి 5 minutes ఆఫర్ అని సెలెక్ట్ చేయగలిగితే సో బిఫోర్ 30 minutes అంటే మీరు 5 minutes పెట్టినా 15 minutes పెట్టినా 20 minutes పెట్టినా అది 30 minutes వరకు తీసుకుంటుంది అన్నమాట. సో బిఫోర్ 30 minutes ఆఫ్టర్ 30 minutes సెక్షన్స్ అనేది ఏమీ అది తీసుకోదనమాట, బ్లాక్ చేసి వస్తుంది. సో మీరు ఒక కస్టమర్ని వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ సో ఇక్కడ మీరు 12 జరుగుతుంటే 12:30కి ఒక కస్టమర్ అపాయింట్మెంట్ ఇస్తుండే సో దీన్ని తొందరగా క్లోజ్ చేయాలని లేకుండా అది మీకు హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇస్తుంది గ్రేస్ పీరియడ్ లాగా. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అడిషనల్ రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం అలౌడ్ ఈవెంట్స్ పర్ డే 3 ఈవెంట్స్. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ మనం ఆల్మోస్ట్ నేను ఒక 9 to 10 టైం షెడ్యూల్స్ అని ఇక్కడ కనబడుతాయి. సో ఇక్కడ ఈరోజు మొత్తం 27th నేను ఇన్ని మీటింగ్స్ చేస్తానంటే కాదండి. సో మీరు ఎక్కడ ఎన్ని మీటింగ్స్ చేయొచ్చు రోజు 3 4 5 యాజ్ యూ లైక్ మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఈరోజు నేను ఒక 3 మీటింగ్స్ ఇక్కడ 3 యాడ్ చేశాను కదా, ఇక్కడ 3 మీటింగ్స్కి నేను బుక్ అయినాయంటే ఈ టోటల్ డే క్లోజ్ అయిపోతుంది. సో ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ 4th మీటింగ్ అనేది అవైలబిలిటీ కనబడదు ఎవరికి. సో ఆ రోజు మనకు క్లోజ్ చేసేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ మీరు 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 5 పెట్టచ్చు యాజ్ యూ లైక్. సో నేనైతే 3 పెట్టాను. వన్స్ ఆ రోజు మనకు 3 మీటింగ్స్ బుక్ అయిపోయినాయంటే ఆ రోజు టోటల్ క్లోజ్ చేస్తుంది క్యాలెండ్లీ ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనకు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇన్వైట్స్. సో ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా మనకు కంపెనీ క్యాలెండర్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే బుక్ చేస్తామో బుక్ చేసిన వెంటనే నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఏ పర్సన్ మనకు అంటే దాన్ని మనం నర్చర్ చేయడానికి మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయడానికి వాళ్ళ డేటా మనకు కావాలి కాబట్టి నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్గా మనకు నేమ్, ఈమెయిల్ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ న్యూ క్వశ్చన్ ఎంటర్ చేసి మీరు మొబైల్ నెంబర్ మీరు ప్లాన్ చేయించుకోవచ్చు. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు చేయాల్సింది రిక్వైర్డ్ అని టిక్ కొట్టాలి. సో అది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అని అర్థం. సేవ్ చేసేసండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకుండా మీకు మీటింగ్ షెడ్యూల్ కాదనమాట. సో మెయిల్ ఐడి, నేమ్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వర్క్ ఫ్లో ఉంది. ఇది మనకు వర్క్ ఫ్లో అనేది ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 days బిఫోర్ బుక్ చేశారు, 2 days బిఫోర్ వాళ్ళకి అంటే ఆఫ్టర్ ఈవెంట్ 2 days బిఫోర్ మెయిల్ వస్తుంది, 1 day బిఫోర్ వస్తుంది, ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మెయిల్ వస్తుంది, ఈవెంట్ అయిపోయిన తర్వాత 30 minutes తర్వాత మెయిల్ వస్తుంది. ఇట్లా బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెయిల్స్ కూడా ప్లాన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది కాకపోతే ఇది మనకు ప్రో వర్షన్లో ఉంది. బట్ ఫ్రీ వర్షన్లో మీకు బిఫోర్ 1 hour అనేది ఒక మెయిల్ అనేది వెళ్తుంది కస్టమర్కి అండ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ విధంగా మనకు వర్క్ ఫ్లో అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసారంటే నోటిఫికేషన్స్ అండ్ క్యాన్సిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అండ్ క్యాన్సిలేషన్ కూడా మనకు క్యాన్సిలేషన్ పాలసీ ఉంటుంది. సో ఎప్పుడైతే కస్టమర్ వద్దనుకుంటాడో ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక పాలసీ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ అనుకోండి, అంటే వాళ్ళు ఒక 99 rupees, 1000, 100 rupees అట్లా 200 rupees పే చేసి వచ్చారు. సో ఇక్కడ మీరు పాలసీ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఒకసారి ఈ యొక్క మీటింగ్ని క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ రిటర్న్ లేదు అనేసి మీరు బిఫోర్గా ఒక నోటిఫికేషన్ పాలసీ, క్యాన్సిలేషన్ పాలసీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇదంతా మనకు పెయిడ్ వర్షన్లో ఉంటుంది. ఓకే, అండ్ కన్ఫర్మేషన్ మెసేజ్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత ఒక థ్యాంక్ యూ పేజ్ అనేది మీకు మీరు మీ ఓన్ పేజ్, కస్టమ్ పేజ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు
అంటే ఒక థ్యాంక్ యూ పేజ్లోకి వెళ్ళడానికి. సో ఇది కూడా మనకు పెయిడ్ వర్షన్లో ఉంటుంది. అండ్ కలెక్ట్ పేమెంట్స్, మీ మీటింగ్ని ఒక 100 రూపీస్ పే చేసి వాళ్ళు అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ అమౌంట్ కలెక్ట్ చేస్తాము, ఆ గేట్వేని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనము పెయిడ్ వర్షన్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్స్. సో ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్స్ అనేది చాలా ఉన్నాయి. చూసారంటే మెయిల్ చిప్ కావచ్చు, జూమ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ టీమ్ కావచ్చు, గూగుల్ మీట్ కావచ్చు, పేపాల్, జేపేర్, ఫేస్బుక్ పిక్సెల్స్. సో ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అని ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఇప్పుడు ఫ్రీ వర్షన్లో కూడా మనము జూమ్ని యూస్ చేసుకోవచ్చు. సో జూమ్ సెలెక్ట్ చేయగానే జూమ్ని మనం ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ జూమ్ ఇంటిగ్రేట్ చేసేసుకుని చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేసేయచ్చు. సో వన్స్ ఇక్కడ జూమ్ ఇంటిగ్రేట్ అయిపోతే సో మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి షెడ్యూల్ కొడతారు. షెడ్యూల్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూసారంటే మన కస్టమర్కి మెయిల్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా కన్ఫర్మేషన్ మెయిల్కి కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో ఇది ఏంటంటే జూమ్లోకి వెళ్ళి మళ్ళీ మీరు మీటింగ్ షెడ్యూల్ టైం సెట్ చేసి లింక్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా క్యాలెండర్ ఏం చేస్తుందంటే జూమ్లో మీటింగ్ ఐడి షెడ్యూల్ చేసి ఆ ఐడిని కొత్త ప్రాస్పెక్ట్కి వెళ్ళడం, అదే జూమ్ ఐడి మనకు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ అట్ ఎ టైం ఇద్దరికి మీటింగ్ ఐడి అనేది సెండ్ చేస్తాం క్యాలెండర్లీ. సో ఈ విధంగా మనము ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో మీకు ఏమేమి ఇంటిగ్రేట్ చేసుకోవాలో ఆ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము జూమ్ని అండ్ క్యాలెండర్ని ఇంటిగ్రేట్ చేసుకొని మన మీటింగ్ షెడ్యూల్ని అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. కస్టమర్ న్యూ ప్రాస్పెక్ట్ ఏ టైంలో అవైలబుల్ ఉంటారు, సో మనం ఏ టైంలో అవైలబుల్ ఉంటామనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కనబడిపోతుంది కాబట్టి సో ఆ టైంలో, ఆ డేట్లో, ఆ టైం అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. క్యాలెండర్లీ మనకు ఆటోమేటిక్గా జూమ్ లింక్ని క్రియేట్ చేసి ఇద్దరికి షేర్ చేయడము, బిఫోర్ 1 hour రిమైండింగ్ ఇవ్వడం. సో ఆ విధంగా మనము క్యాలెండర్తో 1-to-1 మీటింగ్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ క్యాలెండర్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. జూమ్లో కూడా 1-to-1 అనేది మీరు అన్లిమిటెడ్ టైంతో మీరు యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు జూమ్ కూడా పెద్ద పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ క్యాలెండర్ కూడా మీకు కంప్లీట్ ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు క్యాలెండర్తో మీ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ యొక్క క్యాలెండర్ యాప్ ఎంత ఎక్సలెంట్గా మీకు ఉపయోగపడుతుందో అర్థమైంది కదా. సో ఈ యొక్క క్యాలెండర్ని మీరు యూజ్ చేసి మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా యొక్క కొత్త వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. అదేవిధంగా ఈ వీడియోని మీ టీం అందరికీ షేర్ చేయండి, వాళ్ళ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో మీ కింద టీం డూప్లికేట్ అవుతుంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి, కోవిడ్ నియమాల్ని పాటిస్తూ సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.